లవ్ ఏమైనా చేస్తుంది, మనతో ఏమైనా చేయిస్తుంది. అలాంటి లవ్ థీమ్ సాంగ్స్ తో ప్రేమ పవర్ ఏమిటో అన్నది పాటల మూలంగా చూపిస్తున్నారు. నేను కూడా ఓ ప్రేమికుడిని అని నా స్టోరీ చెప్పదలుచుకున్నాను. గాత్ర ధర్మానికి ఈ పాట చక్కగా మ్యాచ్ అయింది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పాట పాడాను. ఎంపిక చేసుకున్న ప్రేమ గీతాన్ని చాలా ప్రేమగా పాడారు. నీ పెర్ఫార్మెన్సెస్ అన్నిట్లోనూ కూడా ఇది బెస్ట్. అపూర్వ రాగభావాల ఆనందోత్సవ ప్రకటన అద్భుతంగా పలికి. నీవేనట సుందరి నేనేను వంట అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందే. వాద్య ప్రకారాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, కానీ గాత్రాలు మాత్రం ముందు వరుసలో ఉండి అద్భుతంగా అలా చెవులకు వినిపిస్తుంటాయి. ఆ అంశం నాకు చాలా నచ్చింది ఈ పాటలో. ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత. సస్టైన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్ప్ అవుతుంది, అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. పెద్ద ఫ్లైట్ ఏదో ల్యాండ్ అవుతుందేమో ఈ సిటీ మీద అనుకున్నాను ఫస్ట్. ఏ పువ్వుల్లో తడి అందాలు అందాలి వేళ. నువ్వు నాలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పాడాలి, అర్థమైందా? మీకు ఏమైనా చెవులు ఏమైనా ప్రాబ్లం ఉందా మేడం? వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా అలా మనసుల్లోకి అమాంతం దూకి నీవే. కొంచెం ఒదుగు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుంది అనిపించింది. ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉండే పదం ఏంటి తెలుసా? పట్టించుకోవడం. ప్రేమకు వచ్చినంత ప్రాచుర్యం, పాపులారిటీ పట్టించుకోవడానికి రాలేదు ఎందుకు. ఈ 10 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చరణ్ ఒక కొత్త ఎలిమినేట్ అనే పదం పాతపడిపోయింది. చెలిమినేట్.